లక్ష్మీ వంటలకి స్వాగతం. మనం ఈరోజు కాలీఫ్లవర్ పచ్చడి పట్టుకుంటున్నాం. దానికి నేను ముందు రోజే ఇలా కోసుకుని 7 వాటర్లో వేసి దాంట్లో సాల్ట్ వేసి ఇలా శుభ్రంగా కడుక్కుని ఇలా ఆరబెట్టుకున్నాను. చూసారు కదా ఎలా ఆరబెట్టుకున్నాను. ఇలా ఆరబెట్టుకున్న పచ్చడి చాలా నిలవ ఉంటుంది, పాడైపోదు. ఇది ఆరిపోయింది కదా, శుభ్రంగా చూడండి, ఎక్కడ ఏమి ఉండదు. ఇది ఇప్పుడు బేసిన్లో వేసుకుందాము. ఇలా బేసిన్లో తీసుకున్నాం కదా, ఇలాగ ముక్కలు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. వేరుశనగ నూనె 1 కేజీ, సాల్ట్, ఆవు పిండి, కారం, ఒక 15 నిమ్మకాయలు రసం, మెంతులు కొద్దిగా 1 స్పూను, వెల్లుల్లిపాయలు ఇలా తీసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా తినడం పాడేయండి, వెల్లుల్లిపాయలు అయితే పాడేస్తారు. మనం ఇలా ముక్కలుగా కోసుకుని వేసుకున్నామంటే అందులో కలిసిపోతాయి కదా, ఆ నిమ్మకాయ రసంలో ఊరి చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ ముక్కలు, మెంతులు 1/2 టీ స్పూన్, ఎక్కువ అక్కర్లొద్దు. ఆవు పిండి, ఇలా వేసుకుంటున్నాను. కొంచెం వండిస్తాను. కారం, ఇందులో సగమే వేసానండి, మళ్ళీ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. సాల్ట్, మీ రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ చూసుకుని. నేనైతే 2 కాలీఫ్లవర్ పువ్వులు తీసుకున్నాను, దాన్ని బట్టి ఇలా ఆవకాయలా పెడుతున్నాను. మెంతులు అవి వేయించుకుంటే అంతలా ఉండదండి, ఇలా సేమ్ ఆవకాయలాగా పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ కూడా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు ఉంటుంది, నెలనేం కాదు. మనం చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట. తడి మాత్రం తగలకూడదు. ఇలా కలుపుకుని కారం ఇంకా పడితే వేసుకోవాలి. నేను పసుపు మర్చిపోయాను, ఇప్పుడు వేస్తానండి. 1/2 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. నేను 2 తీసుకున్నాను కదా, 1/2 కేజీ పైనే పట్టిందండి ఆయిల్. ఇప్పుడు నిమ్మరసం కూడా పోసుకుందాము. నేను మొత్తం పోసాను, సరిపోకపోతే 2 నిమ్మకాయలు కావాలితే వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి.
మొత్తం అంతా ఇలా కలబెట్టుకుని చూసారా ఎలా ఉందో. మన కాలీఫ్లవర్ ఒబ్బుడు చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా పట్టుకుని వేయించిన అవసరం లేదు. ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది. నిలవ కూడా ఆగుతుంది. ముందు రోజు మాత్రం కాలీఫ్లవర్ ఎండబెట్టుకోండి. ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కూడా అవసరం ఉండదు. క్లాత్ వేసేసి ఏ టేబుల్ మీద వేసేస్తే క్లాత్ వేసి చూసారు కదా నేను ఎలా చేశాను. రేపు అయితే చాలా బాగుంటుందండి ఇది. ఇందులో కేజీ ఆయిల్ పట్టింది. కేజీ పట్టేసిందండి డబ్బాలో. చూసారు కదా మొత్తం అంతా పట్టేసింది. కాలీఫ్లవర్ కొంచెం పెద్ద పువ్వులు అండి ఇవి, చిన్న చిన్నవి కాదు. ఇలా చేసుకుంటే మాత్రం 2 నెలలు నిల్వ ఆగుద్ది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంతో గుమ్మగుమ్మలాడే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడి ఎలా ఉందో చూసి కామెంట్లు పెట్టండి. ఓకేనా? ఇదో డబ్బాలో స్టోర్ చేసుకుని రేపైతే చాలా బాగుంటుందండి. రోజైతే పెద్ద ఏం బాగోదు. అంటే నిమ్మకాయ రసం దీనికి బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. చూడండి కలర్ ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుందంట. మా పెద్దమ్మాయి అంటుంది. రెడీ.